800 మూవీస్ మీ గురించి నేను తెలుసుకున్నాక వావ్! అని అనకుండా ఉండలేకపోయా. రియల్లీ గ్రేట్ సీరియస్‌లీ. సో, అందులో కొన్ని బెస్ట్ మూవీస్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. అది మీరేనా అనేటట్లనే అనిపించాయి. సో, రైట్ స్టార్టింగ్ మాట్లాడుకుంటే ఈ 800 మూవీస్ ఇన్ని మూవీస్ డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది? ఒక్కొక్క మూవీ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అండి. ఓకే. సో, ఇన్ని మూవీలో మీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ మూవీ అనండి. హ్మ్. 'రుక్మిణి' మూవీలో డబ్బింగ్ చెప్పాను. ఓకే. మంజుల గారు డాటర్ యాక్ట్ చేశారు, శ్రీదేవి, బేబీ శ్రీదేవి. ఓకే. బేబీ శ్రీదేవి. తనకి వాయిస్ చెప్పాననమాట. అంటే డబ్బింగ్ అంటే ఎక్స్‌పీరియన్స్ నాకసలు ఏం తెలీదు. ఊరికే సరదాగా డబ్బింగ్ చూద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికే టెస్ట్ చేశారనమాట. సేమ్ ఏజ్ కదా! ఓకే. ఓకే అయిపోయింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. అసలు డబ్బింగ్ ఎలా చెప్పాలో తెలీదు నాకు. దగ్గరుండి చెప్పించారనమాట. ఓకే. చిన్నప్పటి నుండేనా? చిన్నప్పటి నుంచినండి. అంటే దాని తర్వాత ఇంకా డబ్బింగ్ ఇంకెందుకు మనకి వేరేది ఏదైనా ట్రై చేద్దామని అనిపించిందా? ఇంకా దాంట్లోనే యాక్చువల్లీ నేను సింగర్‌ని. సింగర్ అంటే మా డ్యాడీ, మా అక్క హస్బెండ్, మా బావగారు సింగర్‌ని చేయాలి అని. ఓకే. ఈరోజు కూడా చేసేద్దాం. చాలా పాటలు పాడించేస్తా. అస్సలు వదలను. సో, అంటే మీరు చెప్పిన దాంట్లో బెస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట. కొంతమంది పేర్లు అంటే నాకు అనిపించినవి కొన్ని చెప్తా. సో, వాళ్ళ గురించి మాట్లాడదాం. ఓకే అండి. సో, అంటే మీకు ఓకే. నేను చెప్పడం వేరు. ఫస్ట్ మీకు ఏదైనా ఒక బెస్ట్ అని ఉందా మెమరీ? నేను 'పోలీస్ సిస్టర్స్‌లో' రాశి గారికి చెప్పానండి. ఓకే. అది నా దాంట్లో లిస్ట్‌లో ఉంది. రాశి గారికి చెప్పాను. రాశికి చెప్పాలమ్మా డబ్బింగ్ అని కాల్ చేశారు. అంటే ధైర్యంగా వెళ్తాం కానీ మనసులో కొంచెం లోపల కొంచెం భయం ఉంటది. పైగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అన్నమాట. చూడగానే చెప్పగలనా అనిపించింది ఫస్ట్. తర్వాత అసలు ఓకే అవుతాదా అంటే ఫస్ట్ టైం అన్నమాట పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చెప్పడం. చూస్తేనేమో చాలా సీన్స్ మెయిన్ రోల్ అన్నమాట రాశి గారిది. కాకపోతే లక్ ఏంటంటే రాశి గారికి తెలుగు వచ్చు కాబట్టి చక్కగా డైలాగ్స్ చెప్పేశారు. క్లియర్‌గా చెప్పారు. ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అక్కడ చెప్పారు కాబట్టి ఓకే. క్యారెక్టర్ చెప్పడం కష్టమైనా కూడా కొంచెం నాకు ఈజీ అయిందనమాట. అండ్ రాశి గారు అంటే అప్పుడు బాగా ఫేమస్, మంచి హీరోయిన్ లిస్ట్‌లో పేర్లో ఉన్నారు. అలాంటి ఆవిడతో వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? అసలు వాయిస్ టెస్ట్ ఓకే అవుతాదా లేదా అంటే టెస్ట్ అన్నప్పుడు కొంచెం టెన్షన్. అవును. మాకు మొన్న ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉంటది. అలాగే నలుగురు, ఐదుగురు ఏంటి ఇంకా ఎక్కువ మంది వస్తారు టెస్ట్ అనేసరికి. ఒక క్యారెక్టర్‌కి అలా చూస్తారు వాయిస్ ఎవరిది మ్యాచ్ అవుతదని. భయంతోనే వెళ్తాం టెస్ట్ అంటే. ఇప్పటికి కూడా ఎన్ని మూవీస్ చెప్పినా కూడా వాయిస్ టెస్ట్ అనగానే కొంచెం భయం ఉంటది. టెన్షన్ ఉంటదన్నమాట. ఇంకా చలికాలం అయితే ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుందండి. అంటే ఆ టెన్షన్‌కి ఈ బయట ఉన్న టెన్షన్‌కి టెన్షన్ ఈ టెన్షన్ కోల్డ్ వచ్చేస్తది. అది 7:00 కాల్ షీట్ అంటే ఇంకా టెన్షన్ ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాక క్యారెక్టర్ చూస్తాము. యాక్ట్ చేసినోళ్ళు కొంచెం కరెక్ట్‌గా డైలాగ్స్ చెప్తే మనం క్యాచ్ చేసేయగలం. కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదండీ! డబ్బింగ్ చెప్పడం కొంచెం కష్టమే అవుతది. ఇప్పుడు ఈ రాశి గారిది చెప్తామా ఒకసారి? స్టార్ట్. రాశి గారిది వచ్చి అందులోని రోజా గారు కూడా యాక్ట్ చేశారు. అవునా? ఇద్దరు సిస్టర్స్ అన్నమాట. సూపర్. రాశి గారికి నేను చెప్పాను. ఇంత స్క్రిప్ట్ మొత్తం టోటల్ డైలాగ్స్ అన్ని నావే. ఇది అయిపోతుంది, ఈ రీల్ అయిపోతుంది, వస్తూనే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5కి కంప్లీట్ చేసేసాను. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే అక్కడ కొంచెం రాశి గారు చెప్పటం వల్ల నాకు హెల్ప్ అయిందండి. సో దాంట్లో మంచి డైలాగ్ చెప్పు. విలన్ అంటాడు సినిమాలో రాసిని, నేను వచ్చింది నీ కాకి డ్రెస్ చూసి నీకు భయపడిపోయి కాదు, నీలో అందాలని చూసి వచ్చాను అంటాడు. అప్పుడు తను చెప్తుంది అనమాట, రే నీలాంటోని చూశాక చెదగొట్టే వరకు నా చేతులు ఊరుకోవరా, ఇంకొకసారి ఈ ఏరియాలో కనిపించావంటే తాట తీస్తాను. సూపర్. అంటే రాశి గారి మూవీ అంటే అద్భుతంగా మీకు తెలిసి ఉంటది. ఇలాగే ఉంటాయండి సీన్స్. ఇది ఇంకా చాలా చిన్న సీన్. ఓకే. చాలా పెద్ద సీన్స్ ఏమైనా ఉన్నాయా?
ఇంకా చాలా సీన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని ఒకేసారి తీసిరాలు. సో నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మీకు ఇంకో మూవీ చూసుకుంటే కాశీ మూవీలోని ఒక క్యారెక్టర్ చెప్పాను, మెయిన్ రోల్ అదే అనమాట. జేడి చక్రవర్తి గారిది హీరో. జేడి చక్రవర్తి గారు. అందులో రెండు సీన్స్ ఉంటాయి హైలైట్ అవి అన్నమాట. మెయిన్. మూవీకి అదే హైలైట్. ఫస్ట్ వాయిస్ టెస్ట్ కి నేనే వెళ్ళా. ఓకే. ఓకే అంటే టెస్ట్ అంటేనే అందరూ వస్తారు కదా, ఏముందిలే అందరితో పాటు వెళ్ళా. వాళ్ళకి నచ్చలేదు, వచ్చేసా ఇంటికి. చెప్పించుకున్నారు, చాలాసేపు నచ్చలేదు, వచ్చేసాను. ఆ తర్వాత ఒక 5 గర్ల్స్ వెళ్ళారు, తర్వాత ఇంకొక 5, అలాగ ఒక 12-15 మంది వెళ్ళారు. ఎవరిది వాళ్ళకి నచ్చలేదు. మళ్ళీ ఒక రోజు నాకే నన్ను పిలిచారు అనమాట. అసలు కార్తీక మాసం, చలి, అన్ని 7 o'clock కాల్ షీట్స్. ఉన్నవి 2 సీన్స్ కానీ హెవీ సీన్స్ చెప్పాలి. అసలు రోజుకి ఒక సీన్ చెప్పేదాన్నండి. ఒక సినిమా ఒక రోజులో కంప్లీట్ చేసేయచ్చు 2-3 hours లోని. అలాంటిది ఇప్పుడు ఈ రాశి గారిదంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఒక 4-5 hours పట్టింది. ఈ 2 సీన్స్ నేను 10 days చెప్పానండి. రోజుకి ఒక్క డైలాగ్. అయ్యో, అసలు చాలా ఎక్కువ టైం పట్టేసింది అనమాట. చాలా మంచి క్యారెక్టర్ అనమాట. ఒక అబ్బాయి తనని మోసం చేస్తాడు, లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తాడు. అది డైలాగ్ అనమాట. అసలు చాలా మంచి క్యారెక్టర్ అండి అది మాత్రం. జెడి గారు అంటే ఆ సినిమా కూడా ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా అంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంచుకుంటూ వెళ్తారనమాట. ఒకటే కానీ చాలా పెద్ద సీన్ అండి. 2 సీన్స్, ఒకటి చిన్న సీన్, ఒకటి పెద్ద సీన్. ఓకే. అండ్ చార్మి గారితో ఒక సినిమా చేశారు. చార్మి గారికి అల్లరి పిడుగు సినిమాలో చెప్పారు. ఓకే. చార్మి గారికి కూడా తెలుగు తెలుసు కాబట్టి, అంటే అంత పర్ఫెక్ట్ కాకపోయినా బాగానే మాట్లాడతారు కాబట్టి చెప్పడం నాకేం కష్టం అవ్వలేదన్నమాట. చాలా చక్కగా చెప్పాను. హెవీ సీన్స్ అందులో. ఆవిడది ఎలా ఉంటది చార్మి గారు? అంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటట్లే చెప్తారా? లైవ్ అటు ఇటుగా కొంచెం అటు ఇట్లా అయిపోద్ది. అయిపోతుంది, పర్లేదు, ఎక్కువ ఇబ్బంది బెటర్. 50% బెటర్. మీరు ఇబ్బంది పడ్డారా చార్మి గారికి? నేను ఇబ్బంది పడలేదండి. పడలేదు. స్క్రిప్ట్ చూసుకుంటూ దాని లిప్ క్యాచ్ చేస్తూ నేను చెప్పేసాను అనమాట. అవును. సో రాశి గారు ఎలా అనుకున్నామో ఈవిడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. చార్మి గారు కూడా. అవునండి. ఆవిడ చూసుకుంటే ఆవిడ సినిమాలు కూడా డిఫరెంట్ గానే అనిపిస్తున్నాయి. సో ఆవిడ సినిమా వచ్చింది అనేటప్పుడు ఎలా అనిపించింది? ఓకే, బానే ఉంటుంది. అది వాయిస్ టెస్ట్. అది కూడా ప్రతి మూవీకి ఇప్పుడు చూడండి, ఏదైనా ఆఫీస్ లో జాబ్ చేసామంటే మనకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఉంటుంది, అక్కడతో అది అయిపోతుంది. ఇది అలా కాదు, ప్రతి సినిమాకి మాకు కొత్త. అది ఒకే వరకు ఒక టెన్షన్. అది మీ వాయిస్ కూడా సునీత గారి లాగా చాలా క్యూట్ అండ్ కామ్ గా నడుస్తుంది అలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు రజనీకాంత్ గారిది వాళ్ళ వైఫ్ క్యారెక్టర్. అవునండి, లాల్ సలాం మూవీలో రీసెంట్ గా చెప్పాను అన్నమాట. నిరోష గారికి చెప్పాను. లాల్ సలాం మూవీ కోసం చాలా మంది పిచ్చెక్కిన ఉన్నారు. సో ఆ డైలాగ్ ఏమైనా చెప్పగలం? కొంచెం చెప్తా, మనకు భారీ ఎత్తున. ఓకే. అది భర్తకి సపోర్ట్ వస్తుంది. వాళ్ళ సన్ అంటాడనమాట, నువ్వు నీకు ఆయన అంటేనే ఇష్టంలే, తెలిసిపోయింది, ఆయన్నే సపోర్ట్ చేస్తున్నావు. అక్కడ హెవీగా ఒక ఏడుపు సీన్ ఉంటుంది అనమాట. తర్వాత వాళ్ళ కొడుకుకి హ్యాండ్ ప్రాబ్లం అవుతుంది క్రికెట్ ఆడుతున్నప్పుడు. అప్పుడు ఒక హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏడుస్తారు, చాలా హెవీగా ఉంటది అనమాట. రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారు చెప్పారు డబ్బింగ్. అయితే నేను చెప్పేశాను, కానీ పక్కన సాయి కుమార్ గారి వాయిస్ కదా, అది రిలీజ్ అయ్యే వరకు కూడా భయం ఉంటుంది. ఆయన హీరో, ఈయన హీరో, అంత పెద్ద హీరో పక్కనే నేను డబ్బింగ్ చెప్పడమే ఒక లక్. పైగా రజనీకాంత్ గారికి సాయి కుమార్ గారి వాయిస్, నా వాయిస్ పక్కన ఉంటుందా? అసలు ఆ రేంజ్ వాయిస్ నాది అవుతుందా? ఒక టెన్షన్ ఉంటుంది అనమాట మొత్తానికి. కానీ సాయి కుమార్ అంటే ఆటోమేటిక్గా ఆ బేస్ ఇది ఉంటుంది, ఇంకా దాన్ని చూసి మనకు కొంచెం భయం వేస్తుంది. ఈయనకి ఆపోజిట్ గా చెప్పాలంటే మామూలు. అండ్ మీరు ఆ సీన్ కూడా చెప్తుంటే అది ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది. భలే ఉంటుందండి ఆ సీన్ మాత్రం. హాస్పిటల్లో కొడుక్కి చెయ్య ప్రాబ్లం అవుతుంది, ఇంకా ప్రాబ్లం అయినప్పుడు క్రికెట్ ఆడలేడు అనమాట.
అక్కడ ఏడుస్తారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చాలా హెవీగా. మీరు నమ్మరు, ఆ ఏడుపు ఇచ్చాక నాకు 15-20 డేస్ త్రోట్ అస్సలు పని చేయలేదు. ఇంక నేను డబ్బింగ్కి ఏది చెప్పలేదనమాట. అంటే వాయిస్ పోయింది, అంత హెవీగా ఏడుపు ఉంటుంది అనమాట.